దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది. మాట్లాడదాం అనుకున్నాను, కుదరట్లేదు, టైం కుదరట్లేదు. సో దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు సమయం కుదిరింది. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు, పోస్ట్ చూశారు కాబట్టి ఈరోజు మనిషి హృదయం అనే ఈ సిరీస్ లో భాగంగా కొండెములు అనే ఒక క్యారెక్టర్ మీద, మనలో కనిపించే ఒక క్యారెక్టర్ మీద ఒకసారి మాట్లాడుకుందాం. ఈ కొండెములు అనే క్యారెక్టర్ అనేది ఎలా ఉంటది అసలు మనిషి, అసలు అది ఈ క్యారెక్టర్ అనేది ఏంటి, మనకు తెలిసి ఉంటుందా, తెలియకుంటుందా, తెలిసి చేస్తామా, లేదంటే మనకి లైఫ్ లో పార్ట్ అయిపోతుందా ఇది అనేది తెలుసుకుందాం. జనరల్ గా తెలుసుకున్న తర్వాత యాజ్ యూజువల్ దీన్ని ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతుంటే నువ్వు బైబుల్ దీని గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం. రైట్. యాక్చువల్గా ఈ కొండెములు అనేది బైబుల్లో వొకాబులరీ అయితే, పదం అయితే, జనరల్ గా దీన్ని ఏమంటారు అంటే గాసిప్స్ అని ఇంగ్లీష్ లో, అంటే నార్మల్ గా మన లాంగ్వేజ్ లో అయితే, మన స్లాంగ్ లో అయితే ఏమంటారంటే చాడీలు అంటారు. చాడీలు, గాసిప్స్ అని ఇంగ్లీష్ లో అయితే, బైబుల్లో అయితే కొండెములు, గొడవలు పెట్టడం. గొడవలు ఎలా పెడతారు? గొడవలు పెట్టేస్తారా? మాటలతోనే పెట్టారు. ఎందుకనంటే ఒక మనిషి ఏం చేస్తాడు అంటే ఇది మనలో ప్రతి ఒక్కరిలో, ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ మనిషి హృదయం అనే సిరీస్ అంటేనే ఇది మీలో ఉంటది, నాలో ఉంటది, మనందరిలో ఉంటది. ఎందుకనంటే మీరు మనుషులు, నేను మనుషులు, ప్రతి ఒక్కరు మనుషులు కాబట్టి మనిషి అనే ప్రతి ఒక్కరిలో నేను చెప్పే క్వాలిటీస్ అన్ని కూడా ఉంటాయి. మీరు గమనించండి. ద్వేషం, అహంకారం, వేషధారణ, వ్యభిచారం, అసూయ, ఇలాంటివన్నీ ఏంటంటే మన అందరిలో ఉంటాయి, రెగ్యులర్ గా చూసే. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ కొండెములు పెట్టడం అంటే ఏంటంటే జగడాలు, అంటే గొడవలు పెట్టడం, లేదా గాసిప్స్ అంటే లేనిపోని పుట్టించడం అయినా కావచ్చు, లేదనంటే నీ దగ్గరగా ఒక మనిషి వచ్చి చెప్పినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకొక మనిషి చెప్పడం, ఇది ఏదైనా కావచ్చు. దీన్ని అంతా కలిపి ఏమంటారు అంటే కొండెములు అని అంటారు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఈ కొండెములు పెట్టడం అనేది ఈ ఎందుకు, అసలు ఈ కొండెములు అంటే ఏంటి, ఎలా వస్తుంది అంటే చూడండి. ఇప్పుడు ఒక మనిషి వచ్చేసి మీ దగ్గర ఒక మాట చెప్తాడు. ఆ మాట అనేది ఎలా చెప్తాడు అని అంటే, మీరు మీ మీద నమ్మకం ఉండి కానీ ఏదైనా కానీ ఆ మనిషి అనేది ఒక మాట మీతో చెప్పినప్పుడు ఆ మాటను తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక మనిషికి మీరు చెప్పడం, ఇదే. అంటే మీరు ఇక్కడ అబద్ధం ఆడుతున్నారా లేదనేది నేను చెప్పట్లేదు. కానీ ఏం జరుగుతుంది అని అంటే, ఒక మనిషి అనే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పినప్పుడు మళ్ళీ అదే మాటను తీసుకెళ్లేసి నువ్వు వేరొక మనిషితో చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి? ఏంటి అక్కడ నీకు వచ్చే సంతోషం ఏంటో చెప్పండి. ఇక్కడ అబద్ధం చెప్పడం నేను అంటలేదు. కానీ అదే మనిషి చెప్పిన మాటను మీరు ఎందుకు ఇంకొక మనిషితో షేర్ చేసుకుంటున్నారు? షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆలోచించారా? ఒకసారి షేర్ చేసుకున్నప్పుడు మీకు ఏం వస్తుందో ఆలోచించారా? ఏమొస్తుంది? ఆనందం వస్తుంది కదా. కరెక్ట్, ఆనందం వస్తుంది. ఎందుకనంటే మన ఆనందం అంతా ఈ లిమిట్ లోనే తిరుగుతూ ఉంటది. ఏంటి, పక్క మనిషి మీద ఏదో ఒకటి చెప్పడం, లేనిపోయింది చెప్పడం, ఇలాంటి వాటి దగ్గరే, వీటి చుట్టూరే మన ఆనందం అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఇంకక్కడే ఆగిపోద్ది అనమాట. ఆ మనిషిని దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఇది ఎలా మారుతూ ఉంటది అని అంటే, ఆ మనిషి ఒక మాట చెప్పాడు, ఆ మాట నేను ఏం చెప్తావు, నేను ఎవరితో చెప్పను అంటావు, చెబుతావు. నేనెందుకు చెప్తాను అని అంటావు, కానీ చెప్పేస్తావు. చెప్పిన తర్వాత ఆ మనిషి చెప్పింది ఏంటి, ఒక మాట చెప్పాడు, ఒక సబ్జెక్ట్ చెప్పాడు. ఆ సబ్జెక్ట్ నువ్వేం చేస్తావు, ఒక పదం, రెండు పదాలు యాడ్ చేస్తావు, లేదంటే ఒక మాట, రెండు మాటలు అనేది యాడ్ చేస్తావు. యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది రెండో మనిషికి అవ్వకు చెప్పేదాకా మనం ఆగరు, కడుపు అనేది లావ్ అయిపోద్ది అనమాట. ఆ మాట అనేది ఇంకొకరు చెప్పకపోతే ఆగదు. అది చెప్పి ఆనందాన్ని మనం వెంటనే తీర్చేసుకోవాలి.
లేదంటే ఎలాగా? కాబట్టి మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఆ మాటని నువ్వు విని సరిగ్గా, వినక సరిగ్గా, లేదంటే కావాలని కొన్నిసార్లు ఏం చేస్తావు అంటే ఇంకొన్ని యాడ్ చేసి ఇంకొక మనిషికి చెప్తాం. ఆ మనిషి మళ్ళీ ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ ఆ మనిషి ఇంకొంచెం సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చెప్తారు. అల్టిమేట్ గా ఇది చుట్టూరు తిరిగి వచ్చేసరికి ఏమైందంటే అసలు నీకు ఏ మనిషి అయితే చెప్తారో ఆ సబ్జెక్ట్ లాగా కనపడదు. కంప్లీట్ గా మారిపోద్ది. ఆ నరేషన్ అనేది పూర్తిగా మారిపోద్ది. ఎందుకని? మనిషి ప్రతి ఒక్కరు కూడా అత్యుత్సాహంతో తన దగ్గరకు వచ్చింది ఒక సబ్జెక్ట్, ఆ టాపిక్ ని ఏం చేస్తారు, నెగిటివ్ ను చెప్తే గానీ మనకి ఎంతో కొంత మా ప్రశాంతత, మనసు అనేది ప్రశాంతత వస్తుంది. లేదంటే రాదు. ఆ మనిషి చెప్పిన దాన్ని చెప్పినట్టుగా కనీసం వరస్ట్ నేను చెప్పినట్టుగా కూడా చెప్పరు. నువ్వు ఒక మనిషి నీతో చెప్పాడు ఫస్ట్ సైకిల్ ఇది, నువ్వు వెళ్ళి ఇంకొంచెం ఒక పదాలు 2 పదాలు యాడ్ చేసావు, అయిపోయిందా? అవదు. నెక్స్ట్ మనిషి ఏం చేస్తాడు, ఇంకొంచెం నెగిటివ్, తర్వాత ఇంకొంచెం నెగిటివ్. ఎందుకని నెగిటివ్ యాడ్ చేస్తున్నారు? నెగిటివ్ ఉండాల్సిందే. నెగిటివ్ చెప్తేనే కానీ మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. రైట్. ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తావు, నువ్వు ఇక్కడ అబద్ధాలు చెప్పావా? అబద్ధాలు చెప్పలేదు. కానీ నువ్వేం చేసావు అంటే నిజాన్ని కూడా దాచలేకపోయావు. ఆ మనిషి ఒక మాట అనేది నీతో చెప్పినప్పుడు ఆ చెప్పిన నిజాన్ని కూడా దాచలేకపోయినప్పుడు నువ్వు ఆ నమ్మకాన్ని ఏం చేస్తున్నావు అంటే చంపేస్తున్నావు. ఇదేమవుతుంది అని అంటే ఒక మనిషి దగ్గర విషయం అనేది ఆ మనిషి దగ్గర కాస్త కూడా ఏమైపోయింది, ఒక ఊరు మ్యాటర్ అనేది అయిపోయింది. ఊళ్ళో మొత్తం తెలిసిపోద్ది. ఎందుకని? అదంతే, చెప్పకుండా ఉండలేం, చెప్పాల్సిందే, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే. దాన్ని ఏం చేస్తాం, ఆ మనిషి చెప్పింది ఒక సబ్జెక్ట్ అయితే కంప్లీట్ గా ఆ మనిషికి మళ్ళీ మొత్తం ఊరంతా మాట్లాడుకునేటప్పుడు తెలిసేది ఏంటి, ఇంకొక సబ్జెక్ట్ తెలిసింది. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే గాసిప్స్, కొండెములు, చాడీలు చెప్పడం, లేనిపోయినాయి చెప్పడం. నువ్వు ఇక్కడ చేసింది ఏంటి, నువ్వు అబద్ధం చెప్పలేదు, నీకు విని వెనక ఒకటే చెప్పేసి అదేమైపోయింది, అలా అలా తిరుగుతా వెళ్ళిపోయింది. కానీ నువ్వు ఏం చేసావు, మనిషి నీతో ఏదైతే నమ్మకం ఉంచి చెప్పాడో ఆ నమ్మకాన్ని చంపేశావు అనమాట. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే, మనకి ఎందుకు ఇతరుల విషయాల మీద అంత ఆసక్తి ఉంటుంది? ప్రశ్న ఇంకొకసారి, కనెక్ట్ అవుతున్నారా? ఇప్పుడు మీరు కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మనకి ఎందుకు ఇతరుల విషయాల మీద అంత ఆసక్తి ఉంటుంది అని అంటే, మనకి నిజంగా ఆ విషయం అవసరమా అని కాదు, అసలు ఎందుకు వింటున్నాను అని కాదు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇతరుల విషయాల మీద ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అది బేసిక్ గా ఇంకంతే. ఎందుకనంటే మనిషి హృదయం అనేది చెడిపోయినప్పుడు ఆ మనిషి తలంచేది ఏంటి అని అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు నీలో ఉన్న నేను ఎలా బాగుపడాలి, నేను ఎలా కరెక్ట్ గా చేయాలి, నేను ఎలా బ్రతకాలి అనే దాని కన్నా కూడా ఎదుటి మనిషిలో ఏముంది, ఎదుటి మనిషి ఎలా అంటే, ఇప్పుడు ఏంటి అంటారు కదా, మనం తినపోయినా కానీ పక్కనోడు మాత్రం తినకుండా ఉండాలి, అంతే. అంత పైశాచికంగా ఈ రోజు కాదులేండి, ఎప్పటి నుంచి కూడా మనుషులందరూ కూడా తింటే ఇతరుల విషయాల మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటది. అంటే ఏంటి, నాకే తెలుసు అని ఒకటి, ఆ మనిషి గురించి నాకే తెలుసు అని ఒకటి, ఆ మనిషి గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ఆనందించే ఆనందం ఒకటి, ఆ మనిషి గురించి నువ్వు తెలుసుకొని ఒక ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతా ఉంటావు. వీటి గురించి ఏంటి అంటే ఎదుటి మనిషి గురించి మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నట్టుగా ఉండకుండా నువ్వు ఎంతైతే కష్టపడి నువ్వు తెలుసుకుంటావో మళ్ళీ అదే రకంగా ఆ మనిషి గురించి స్ప్రెడ్ చేసేయాలి. ఎందుకని ఇలా ఉంటారు అని అంటే ఇంకా అంతే, మన గురించి మనం ఆలోచించుకోము. అంటే ఇంకొకటి దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే చేతిలో గట్టిగా పని లేకపోవడం. చేతిలో పని ఉండాలి. ఎప్పుడు మనిషి బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి. బిజీగా లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు, పనులు చేస్తూ ఉంటారు అనమాట. బోరు కొడతాం, ఏ పని పాట లేకుండా ఉండడం,
ఏ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఫీల్ అవ్వలేకపోవడం, నీకు నీ విషయం పట్ల ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కలగలిపి ఏం చేస్తానంటే ఇతరుల విషయాలు నీకు తెలుసుకోవాలి అనే దాన్ని చేస్తాయి. అంటే మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు బిజీ అవ్వాలి. అది ఏ విధంగా బిజీ అవుతావు, జనరల్ గా నీ వర్క్ లోనన్నా అవ్వాలి, తర్వాత మనం చెప్పుకునే విధంగా నీ లైఫ్ లో అత్యంత ప్రాధాన్యత వహించే దేవుడి విషయంలోనైనా అవ్వాలి. ఓకే, యాక్చువల్ గా నీ లైఫ్ ను నువ్వు మెయింటెనెన్స్ చేసుకుంటావు, నువ్వేదో కష్టపడతావు కదా, అదైనా అయి ఉండాలి. లేదు, అది లేనప్పుడు ఖాళీగా ఉన్నావు, సెలవు వచ్చింది, ఏం చేయాలి? దేవుడు నీకు ఇంత జీవితం ఇచ్చాడు కదా, దేవుడి గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు ఒక్కసారి నీ మనసు నువ్వు పరిశీలించుకొని, నాలో ఏం తప్పులు ఉన్నాయి, ఏం చేయాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలని దేవుడి దగ్గర సమయాన్ని గడపాలి. ఇవన్నీ మనకు పడవు. ఏం పడుతుంది? ఇతరుల విషయాలే ఇష్టం, ఇతరుల విషయాల గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్. వాళ్ళు ఏం చెప్తారు ఏంటి, వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ గురించి లేనిపోని పుకార్లు అనేది ఎలా పుట్టించాలి, ఇదే మనకి ఇష్టం. ఎలా ఉంటారో తెలుసా, నా దగ్గరకు వస్తారు, నా దగ్గరకు వచ్చిన తర్వాత XYZ వస్తారు. ఎక్స్ వచ్చి ఏం చేస్తాడు అని అంటే వై గురించి చెప్తాడు. ఏంటి, ఏదో చెప్తాడు, ఊరుకుంటామని. మళ్ళీ వై వచ్చి ఏం చెప్తాడు, ఎక్స్ గురించి చెప్తాడు. XY ఇద్దరు వచ్చి ఏం చెప్తారు, మళ్ళీ జెడ్ గురించి చెప్తారు. ఏంటిది మనుషుల స్వభావం ఏంటి అసలు, ఇది చెడిపోయిన స్వభావం. మొదటిగా బిజీ అవ్వాలి బ్రెయిన్ అనేది. రెండవదిగా నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటే ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి అని అంటే ఏదో ఒక రకంగా బిజీ అవ్వాలి. ఏదో అది ఖాళీగా ఉన్నప్పుడు పనికి మాలిన పనులు ఏమి పెట్టుకోకుండా, అమ్మలక్కలతో గాని పక్కనున్న వాళ్ళందరితో ముసలమ్మ ముచ్చట్లని ఏమి పెట్టుకోకుండా ఒంటరిగా గదిలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి, బైబుల్ చదవాలి. నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు, ఎంతోసేపు చేయలేవు, కానీ నువ్వు తెలుసుకుంటా చాలా ఉంది. అంటే నువ్వు బైబుల్లో పెద్ద ఒక పట్టా పొందేసి సేమ్ లేవు కదా, నువ్వు నేను మనం ఈ రోజంతా వాక్యాన్ని తొవ్వే పొందుగా జీవజల ఓట్లాగా వస్తానే ఉంటది, ఆగిపోలేదు. ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు, క్రైస్తవుడివే కదా నువ్వు, క్రైస్తవుడు అయినప్పుడు ఏం చేయొచ్చు, ఖాళీగా గదిలో కూర్చొని వాక్యం చదువు, వాక్యం విను, ఎంతో కొంత ఇంకెంతో చెయ్యాలని ఆలోచించు. ఎందుకు ఇతరుల విషయాలంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఎందుకంటే నీకేం పని లేదు, నీ బ్రెయిన్ ఖాళీగా ఉంది. బ్రెయిన్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, పనికి మళ్ళీ ఆలోచనలన్నీ తీసుకొస్తా ఉన్నది. ఈ పనికి మళ్ళీ ఆలోచనలు ఎందుకు వస్తాయి అని అంటే ఇతరులు ఆ పక్కన వాళ్ళు వచ్చి కూర్చుంటారు కాబట్టి నీతో, ఆ పక్కన వాళ్ళతో నువ్వు మాట్లాడతావు కాబట్టి. ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ నేను పదే ఏం చెప్తాను, లోకానికి వేరే ఉండండి అని చెప్తా. ఎందుకు చెప్తాను అర్థం అవుతుంది ఇప్పుడు మీకు. ఎక్కడ అహంకారమైనా, ద్వేషమైనా, వేషధారణైనా, కపటమైనా, అసూయ అయినా, ఈ రోజు వచ్చే ఈ చాడీలైనా, ఎందుకు అనంటే నువ్వు లోకంతో కలవడం వల్లే. ఈ కొండలు చెప్పుకుంటావు, లేనిపోయిన జగడాలు పుట్టించడం, గొడవలు పెట్టుకోవడం, ఎందుకని? నువ్వు లోకంతో కలుస్తున్నావు. నువ్వు అసలు ఆల్రెడీ నువ్వు వేడి మీద ఉన్నావు. ఏ వేడి, పాపం అనే వేడిలో ఉన్నావు నువ్వు. ఇంకొక వేడి వస్తుంది, ఇంకొంచెం పెరిగితే ఏమవుతుంది, ఇంకా పెరిగిపోద్ది. నువ్వు నాలుగు చెప్తావు, ఎవరి గురించి, వాడికి నచ్చిన వాళ్ళ గురించి. వాడేం చెప్తాడు, నీకు నచ్చిన వాళ్ళ గురించి నాలుగు చెప్తాడు. మీ ఇద్దరు చక్కగా పోటీ పడి వాళ్ళ గురించి ఎండేసుకుంటా ఉంటారు, గొడవలు పెట్టుకుంటా ఉంటారు, గొడవలు పెట్టేలాగా చెప్తా ఉంటారు. ఏంటి, ఆ మనిషి గురించి నీకు తెలిసిందే ఘోరంత అయితే నువ్వు చెప్పేది ఏం చెప్తావు, కొండంత చెప్తావు. ఎందుకని? ఈ విషయాలు. ఇంకోటి, ఈ కొండలు అనేవి ఎప్పుడు ద్వేషంతోనే, అంటే ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఈ కొండేలు చెప్పడం కానీ, గాసిప్స్ పుట్టించడం కానీ ఓన్లీ ద్వేషంతోనే రావు. ఎలాగనంటే ఒక మనిషి మీద కోపం కానీ, ద్వేషం కానీ ఉన్నప్పుడు కావాలని పుట్టించడం వేరు. అది ఎలాగో పనికి మాలింది, ఓకే, అది తప్పు, దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఎప్పుడు ద్వేషంతోనే వస్తాయి అంటే ద్వేషంతో రావు. ఇద్దరు మనుషులు కలిశారంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎందుకని వస్తాయి, నాకు తెలుసు, నేను చెప్పాలి, ఏదో చెప్పాలి అంటే ఏం చెప్తారు, మొదటిగా అయ్యో నేనెవరో చెప్తాను, నేను ఎవరికి చెప్పును అని అంటారు. తర్వాత ఏం చెప్తారు, వెళ్ళిపోయి పక్కన వాళ్ళకి చెప్తారు. ఆ పక్కనోడు ఊరుకుంటాడా, మళ్ళీ ఇంకొకరు చెప్తారు.
ఆ మనిషి చెప్పేటప్పుడు ఏమంటారు, నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని అంటావు. అయ్యో అవరే నేనెందుకు చెప్తాను, నేను ఎవరికి చెప్తాను, భలేవాడు నా మీద నమ్మకం లేదా అని అంటావు. నువ్వెలాగైతే వేరే మనిషి దగ్గర నువ్వు నా మీద నమ్మకం లేదని ఆ మనిషికి నువ్వు ఎలాగైతే ఒక ట్రస్ట్ అనేది ఇచ్చావో, ఈ మనిషి కూడా అదే ట్రస్ట్ ఇస్తాడు. ఏం ట్రస్ట్ అది, నమ్మకం కాని నమ్మకం అనేది ఒకటి ఇస్తాడు నీకు. ఆ నమ్మకంతో వాడు ఏం చేస్తాడు, ఇంకొంచెం దానికి మసాలా అడ్డించి చెప్తాడు. ఏమవుతుంది అంటే నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతిసారి ద్వేషంతోనే రావు. ఇద్దరు మనుషులు కలిసినప్పుడు మాట్లాడడానికి కూడా ఏముంటది మీకు, మాట్లాడడం మీరు ఏముంటది చెప్పండి, ఎంతసేపు మాట్లాడుకుంటారు, నా తెలియక అడుగుతున్నాను, ఎంతసేపు మాట్లాడుకుంటారు? ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారు, ఏం మాట్లాడుకుంటారు, ఎంతసేపు మాట్లాడుకుంటారు? కాసేపు కూసేపు నీ గురించి తను, తన గురించి నువ్వు, కాసేపే. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, నీ గురించి తను, తన గురించి నువ్వు కాసేపు మాట్లాడుకుంటానే, తర్వాత ఎక్కువసేపు మీ ఇద్దరు గురించే మీ ఇద్దరికే గొడవ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకనంటే దేవుడు ఏమన్నాడంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉంటదంట. అంటే మీరిద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నప్పుడు ఆ కాసేపట్లో ఏమవుతుందంటే మీ దగ్గర గురించి మాట్లాడుకుంటా పాజిటివ్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీద చెడిపోయిన మనసు, నాద చెడిపోయిన మనసు, ఏమవుతుంది, ఏదైతే ఒక మేకప్ వేసి దాచావో ఏంటిది, నీలో ఉన్న రియాలిటీ, ఆ రియాలిటీ మేకప్ ఏదైతే దాచావో ఆ కాసేపట్లో అయిపోద్ది, ఆ మేకప్ పోయిద్ది. పోయిన తర్వాత వస్తుంది బయటికి, ఏంటిది, రియాలిటీ. నీలో ఉన్న రియాలిటీ వస్తుంది, వీళ్ళలో ఉన్న రియాలిటీ వస్తుంది, అందరిలో ఉన్న రియాలిటీ, ఎదురు ఉన్న రియాలిటీ అనేది బయటకు వస్తూ ఉంటది. ఎక్కువసేపు గడుపుతున్నావు, ఎక్కువసేపు గడిపిన తర్వాత ఆటోమేటిక్ గా నీలో ఉన్న రియాలిటీ అనేది వచ్చేసి, ఇప్పుడు దాకా ఏం చేసావు, వాడికి భజన, ఏం చేసావు భజన, అరే నువ్వు అట్టా నువ్వు ఇట్టా అని చేసి చెప్తావు. ఎంతసేపు చెప్తావు ఏంటి, మనిషి నటించాడు, ఎంతసేపు నటించగలడు, ఆటోమేటిక్ గా కాసేపు అయిన తర్వాత నీలో ఉన్న రియాలిటీ అనేది ఏదో ఒక మాటలో బయటకు వస్తుంది. ఆ మాటను విభేదిస్తాడు ఎవరు, నీ ఎదురుగా కూర్చున్నవాడు. ఆ మాటను విభేదించినప్పుడు, విభేదం అనేది అక్కడి నుంచి వచ్చిందంటే క్రాస్ క్వశ్చన్ అనేది వచ్చిందంటే నీకు నచ్చదు. నీకు నచ్చినప్పుడు వాళ్ళు ఉన్న నెగిటివ్ షేడ్ ని నువ్వు తీసుకురావడానికి, నీకు తెలిసిన దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు. అవుట్ అయిపోయింది ఇంకా. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను ఇక్కడ, ఇద్దరు మనుషులు కలిసి కూర్చున్నప్పుడు మీ ఇద్దరు గురించి మాట్లాడుకునే అంత సీన్ కూడా లేదు మీకు. ఎంతసేపు మాట్లాడుకుంటారు, కాసేపు మాట్లాడుకుంటారు. కాసేపు మాట్లాడుకోగానే మీలో ఉన్న రియాలిటీ అనేది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని నెగిటివ్ షేడ్ లో తీసుకొచ్చేస్తుంది. దీన్నే ఏమంటున్నాడు దేవుడు, విస్తారమైన మాటలో దోషం ఉంటుంది, ఎక్కువగా మాట్లాడకు, ఎదుటి మనిషితో ఎక్కువగా మాట్లాడకో. ఎందుకనంటే నువ్వు ఎంతో సేపు నటించలేవు. ఎదుటి మనిషి దగ్గర నువ్వు చేసేదంతా నటన. ఆ నటన అనేది ఎక్కువసేపు నటించలేవు కాబట్టి ఏం చేస్తావు, నీలో ఉన్న రియాలిటీ అనేది నిదానంగా బయటకు వస్తుంది. ఇప్పుడు చేసిందండి నటన, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రియాలిటీ వచ్చినప్పుడు ఆ మనిషికి నచ్చదు, ఆ మనిషి క్రాస్ క్వశ్చన్ వేస్తాడు. ఆ క్రాస్ క్వశ్చన్ నువ్వేం చేస్తావు, నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి మళ్ళీ క్రాస్ అయిపోయింది ఇంకా అక్కడ కథం. అందుకనే ఈ ఇద్దరు మనుషులు ఏంటి, తెలివి గలవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటాం మానేసేసి మూడో మనిషి గురించి మాట్లాడతారు. ఇప్పుడు బాగుంటది, చాలా ఆసక్తికరంగా వెళ్తా ఉంటది అనమాట ఆ స్టోరీ గాని, మనం మాట్లాడుకునే మాటలు కానీ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తా ఉంటది. ఎందుకని, ఎదుటివాడు మాట్లాడే మాటల వల్ల నీకు నష్టం లేదు, నువ్వు మాట్లాడే మాటల వల్ల ఎదుటివాడికి నష్టం లేదు. సో నువ్వేం చేస్తావు అంటే థర్డ్ పర్సన్ నువ్వు తీసుకొస్తావు, తను ఏం చేస్తాడంటే ఫోర్త్ పర్సన్ తీసుకొచ్చుకుంటాడు. వాళ్ళిద్దరి గురించి మీ ఇద్దరు సొల్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడే జగడాలు స్టార్ట్ అవుతాయి, ఇక్కడే వీటినే కొండేలా అంటారు. ఎప్పుడైతే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరు కాకుండా ఒక మూడో మనిషి గురించి మీరు మాట్లాడతారో అప్పుడే ఫెయిల్యూర్. క్రైస్తవుడుగా ఫెయిల్యూర్. మీరు ఒక మనిషి గురించి నెగిటివ్ గా, మనిషి లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, నిజంగా మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఫేస్ టు ఫేస్ నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నిజంగా మనిషి నచ్చలేదు. ఇప్పుడు ఒకటండి, ప్రపంచంలో నీకున్న ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ నీకు నచ్చాల్సిన అవసరం లేదు, అందరికీ నువ్వు నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకసారి
నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మనుషులందరూ కూడా నీకు నచ్చాల్సిన అవసరం లేదు, ఆ మనుషులందరికీ నువ్వు నచ్చాల్సిన అవసరం లేదు. ఎక్కడో చక్క నిన్ను డిఫెండ్ చేస్తారు, నువ్వు నచ్చలేదని అంటారు, నీతో విభేదిస్తారు, నో ప్రాబ్లం. విభేదిస్తే ఏమైంది? విభేదించకూడదా? విభేదించారు అనుకో వదిలేస్తావు. వదిలించి అందరిని నువ్వు సంతోష పెట్టాలని నువ్వు చూసుకున్నావు అనుకో, వాళ్ళ మీద నీకు కోపం పెరిగిపోద్ది, ఆ కోపం కాస్త ద్వేషంగా మారిపోద్ది, ఆ ద్వేషం కాస్త పగగా మారిపోద్ది, ఇంకెంతకెళ్ళిద్దో తెలియదు. సో నేను అనేది ఏంటి అని అంటే, మనకు బేసిక్ గా ఏంటి అని అంటే, ఎదుటి మనిషి ప్రతి ఒక్కరు కూడా మనల్ని సంతోష పెట్టలేము. నిన్ను సంతోష పెట్టేవాడు ఎవడో లేడు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నా జీవితం నాది, నా జీవితం అని అంటే ఇన్ ద సెన్స్ నా జీవితంలో దేవుడు చూపించేది, దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు ఇచ్చిన జీవితం అంటే నువ్వు అన్నప్పుడు దేవుడితో ఏకమైన నువ్వు, దేవుడు నీకు చూపించిన జీవితం, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనలు, వీటన్నిటిని కలగలుపు నేను నా దేవుడు ఇంకంతే అనేసి వదిలేసేసి, ఇంకా ఏ మనిషి గురించి పట్టించుకోవడం వదిలేసేసి మానేసి, వాళ్ళు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా ఎలా మాట్లాడుకున్నా నో ప్రాబ్లం నీకు. ఆ మనిషి గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించి తపన పడతా ఉంటావో అప్పుడే నీలో ఏంటంటే ఒక తెలియని పాపం అనేది నీలోకి వచ్చేస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నావు మనిషి గురించి? ఎవరు ఆలోచించమన్నారు? నీకు నచ్చలా వదిలే, వాళ్ళకు నువ్వు నచ్చలా వదిలే, ఏదైనా కానీ వదిలే. నీకు సాధ్యమైతే ప్రేమించి ఒక మాట చెప్పు, ప్రేమించి ఏదైనా చెయ్యి, నచ్చారా తీసుకో, నచ్చలేదా వదిలే. అంతేగాని ఆ మనిషి గురించి నువ్వు పదే పదే ఎక్కువసేపు భారాన్ని మోయమాక. ఆ మనిషిని ఇంకా మైండ్ లో పెట్టుకుని మోసావంటే ఇలాంటి స్టార్ట్ అవుతుంది. కొండేలు కోపాన్ని దాచుకుంటున్నావు, ఆ మనిషి మీద పగని దాచుకుంటున్నావు, ఏమీ చేయలేవు. కాబట్టి ఏం చేస్తావు? థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడి గురించి నువ్వు చెప్తా ఉంటావు. వీడికి ఏం కావాలి? అదే కావాలి. సో అయితే ఇక్కడ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈ కొండలు అనేవి స్టార్ట్ అయినాయి కదా, ఒక్క మాట అనేది, అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా కానీ గుర్తుంచుకోండి, అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా ఏ మాట అయినా కానీ ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు ఒక రోజు ఒక మాట మాట్లాడతావు, ఒక నిజమైన అబద్ధమైన చెప్తావు, అది నిజం కూడా కావచ్చు, నోట్ చేసుకోండి. నీకు తెలిసిన నిజం అనేది చెప్తావు, చెప్పినప్పుడు ఆ మాట అనేది ఎంత దూరం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తెలియదు. అప్పుడు ఏం చేస్తావు? ఒక నష్టం అనేది వస్తుంది. ఆ నష్టం జరిగినప్పుడు దానికి బాధ్యత నువ్వు వహిస్తావా? నువ్వు వహించు. ఒక మాట మాట్లాడతావు, ఒక మాట మాట్లాడిన తర్వాత అది ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ మాటను బట్టి ఎంత సివియర్ గా తీసుకుంటాడు, ఎంత సీరియస్ గా తీసుకుంటాడు, ఆ సీరియస్ గా తీసుకుని ఎంత దూరం వెళ్తాడు అంటే ఇక్కడ మాట అనేది చాలా విలువైంది. ఆ మాటను నువ్వు ఏదో జూజాయిగా నాలుకోసం ఉంది కదా అనేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రతి మాట విలువైంది. అంటే నువ్వు మాట్లాడే మాటకు నువ్వు ఎంత విలువ ఇవ్వాలో తెలుసా? చాలా విలువ ఇవ్వాలి, చాలా విలువ ఇవ్వాలి. యేసు ప్రభు ఎక్కడన్నా మాట్లాడా? ఎందుకు పనికిరాని మాటలు? దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి మనకు ఒక మాట. ఏం మాట్లాడాలంటే ఏదో పనికిరాని మాటలు, ఒక మనిషి గురించి చెడుగానో ఏదో అసత్యాన్ని మనం ప్రచారం చేసే విధంగా మాట్లాడకూడదు. ఒక మంచి మాట్లాడు, ఆ మంచిని ఏం చేసిందంటే ఆ మాటను బట్టి ఆ మనిషి జీవితం అనేది మారితే ఎంతో ఆనందం వస్తుంది కదా. అంటే నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఆ మనిషికి మంచి జరగాలంటే ఎక్కడ జరిగింది మంచి అని అంటే, మంచి దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు, దేవుడి దగ్గర తప్ప ఇంకేం లేదు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి ఇక్కడ, నువ్వు ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతావు? దేవుడి గురించే మాట్లాడు, ఇంకేం మాట్లాడొద్దు. ఒకసారి ఇలా చేసి చూడండి, రెండు జరుగుతాయి. ఒకటేంటి అని అంటే, నీ దగ్గరకు వచ్చే జనాల సంఖ్య తగ్గిపోద్ది. టపీమని ఒక్కసారి 100% అన్నది 10 మంది వచ్చే వాళ్ళు నీ దగ్గరకు 2 వస్తారు. ఎవరు వచ్చినా కానీ దేవుడి మాటలే చెప్పండి, ఎవరు వచ్చినా కానీ దేవుడి గురించే చెప్పండి. ఆటోమేటిక్ గా నీ దగ్గరకు వచ్చే ఆ జనాల సంఖ్య అనేది తగ్గిపోద్ది ఫస్ట్. తర్వాత ఏమవుతుంది? వాళ్ళల్లో ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పుని బట్టి నీకు ఆనందం వస్తుంది. ఈ రెండే జరుగుతాయి, ఇంకేం జరగవు. జనాలు రెండిట్లో ఏది జరిగినా మంచిదే, నీకు ఆనందమే. ఎందుకు అంటే వాళ్ళు జనాలు నీ దగ్గరికి తగ్గారు అని అంటే, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మనుషులు కలవడం తగ్గించారంటే అది మంచే.
ఎందుకంటే నువ్వు పాపంలో పడే ఛాన్సెస్ అనేది చాలా తగ్గిపోయినాయి. 2, ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు మారారు, వాళ్ళలో ఒక మార్పు చూసావు, వాళ్ళలో ఒక మార్పు చూసేట అది మంచిదే కదా, వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు అందుకని మారారు. ఈ రెండిట్లో ఏదైనా మంచిదే. ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకు కూడా తెలియాలి, చెప్పాను కదా వాళ్ళకు కూడా తెలియాలి. అండ్ ఇంకోటి ఏం చెప్పుకుంటాం అంటే మనం, నేను మాట్లాడేది నిజమేగా, నిజం మాట్లాడుతున్నానుగా అనేసి మనల్ని మనం డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ నువ్వు నిజం మాట్లాడినా గుర్తుంచుకోండి, మీరు మాట్లాడేది అబద్ధం కాదు కానీ నిజం మాట్లాడుతున్నారు, మీకు తెలిసిన నిజం అనేది మాట్లాడుతున్నారు. మీకు తెలిసిన నిజం అనేది మాట్లాడుతున్నప్పుడు గుర్తుంచుకోండి, ఆ నిజం అనేది ఎక్కడ మాట్లాడాలి, నిజం మాట్లాడటమే కాదు కానీ ఆ నిజం ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడాలి, ఇది కూడా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడే ఒక మాట వల్ల ఆ మనిషికి గాని లేదా ఆ కుటుంబానికి గాని నష్టం జరగకూడదు. దేవుడు ఏమన్నాడు తర్వాత చెప్తాను దీని గురించి. అయితే నువ్వు మాట్లాడే మాట ఎవరితో, ఎక్కడ, ఎలా, ఏ సమయంలో మాట్లాడాలని చాలా ఇంపార్టెంట్. నేను నిజమే మాట్లాడుతున్నా మనం డిఫెండ్ చేసుకుంటాం కాదు, ఏ సమయంలో మాట్లాడతావు ఆ నిజం, ఆ సమయంలో మాట్లాడిన సమయంలో ఎదుటి మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఆ మాటని. నువ్వు మాట్లాడింది నిజమే కావచ్చు కానీ ఆ మాటని రిసీవ్ చేసుకున్న మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు, దానివల్ల నష్టం ఏమైనా జరుగుతుందా, ఆ మాట నిజం చెప్పడంలో ఉన్న నీ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ నిజం అనేది నువ్వు చెప్పడంలో నీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మనం ఇప్పుడు చెప్పే వాళ్ళ గురించే విన్నాం, మాట్లాడుకున్నాం, వినే వాళ్ళ గురించి కూడా ఎందుకు వింటున్నారు అసలుకి, చెప్పేవాడు ఎవరో చెప్తున్నారు, నువ్వెందుకు విన్నావు, నువ్వెందుకు వినాలి అసలు అలాంటి చెప్పాను కదా, ఇద్దరు దొంగలే, ఇద్దరు పాపాత్ములే, ఇద్దరులో ఉన్నది కూడా అదే స్వభావం, నీకు గోకాలి. ఏంటి ఆ గోకుడు, పక్కన వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, అందరి విషయాల గురించి నీకు మాట్లాడుతూ ఉంటే చెవులకి గోకినట్టు ఉంటది. చక్కగా ప్రశాంతంగా ఏదన్నా చిన్న దురద వచ్చినప్పుడు గోకుతుంటే ప్రశాంతంగా ఉంటుంది చూసారా. ఎందుకు వింటామంటే అలాంటి మాటలు అనేది పక్కన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు అవసరమా, నేను ఎందుకు వినాలి, నాకు దీంతో ఏమైనా అవసరం ఉందా అనే ప్రశ్నలు రావు. నేను ఎందుకు వినాలి, నాకు సంబంధం ఏంటి అసలు ఇక్కడ అనే ప్రశ్నలు రావు. ఏం చేస్తావు, నువ్వు వింటావు, చక్కగా గోకినట్టు ఉంటది, ప్రశాంతంగా ఉంటది, ఇంపుగా ఉంటది. ఎందుకని నాకన్నా వరస్ట్ గా ఉన్నది, ఇద్దరు తన్నుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి అనే ఒక ఉద్దేశంలో నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు చక్కగా గోకినట్టు ఉంటది, చక్కగా గోకించుకుంటావు, చక్కగా వింటావు. సో ఇది ఈ విధంగా మనిషి ఏం చేస్తాడంటే వింటా ఉంటాడు, నువ్వు చెప్తా ఉంటావు. ఆడు చెప్పేవాడు కూడా ఊరినే చెప్పడు, నువ్వు కూడా ఏదో చెప్పాలి దానికి, ఆ మాట ఇంకోటి నువ్వు చెప్తేనే చెప్పాలనిపించింది. అంటే ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు కూడా పాపాత్ములే, ఇద్దరులో ఉన్నది కూడా ఒకే స్వభావం, పాపపు స్వభావం. అంటే అసలు దీనికి ఇంత సివియారిటీ ఎందుకు వచ్చింది, ఈ కొండేలైనా కానీ, గాసిప్స్ అయినా కానీ, లేదంటే ఈ చాడీలైనా కానీ చెప్పడం, ఇది రిలేషన్స్ ని చాలా చాలా బ్రేక్ చేస్తుంది, చాలా గట్టిగా బ్రేక్ చేస్తుంది అనమాట. మనకున్న రిలేషన్స్ ని కానీ, అది ఎక్కడ కుటుంబంలో వ్యక్తుల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్న చెల్లెల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, జాబులు కొలీగ్స్ మధ్య, ఈ గాసిప్స్ అనేవి కానీ, కొండేల మాటలు కానీ చాలా బ్రేక్ చేసేస్తాయి. ఎంత సీరియస్ గా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ కొండేలు అనేది మనం తగ్గించుకోవాలి. ఈ రిలేషన్స్ అనేవి బ్రేక్ చేయడానికి స్ట్రాంగ్ గా ఉంటాయి,
స్ట్రాంగ్ అయిపోతుంది. ఎందుకని చెప్పేవాడు నువ్వు మాట్లాడింది ఒకటి అయితే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి పక్కనోడి దగ్గరికి వెళ్ళి ఇంకా 4 మాటలు చెప్తాడండి, మీకు తెలియదు ఇది. అందుకనే మీలో ఏదైనా ఒక సమస్య ఉంది అని అన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడకండి, మీలోనే డిస్కస్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు, మీకు తెలియదు, మీకు ఎంతో కొంత తెలిసింది. తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు చెప్తారు, పక్కన వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం లేదు. దీన్నే పాప స్వభావం అంటారు. ఇంకా దీని గురించి ఈ కంప్లీట్ ఇప్పుడు మాట్లాడుకున్న దాని గురించి బైబుల్ ఏమంటుందో చూద్దాం. అంటే దేవుడు ఏమని చెప్పాడు ఇలాంటి వాటి గురించి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. దేవుడు లేవి కాండంలో అంటాడు 19వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీ ప్రజల మధ్య కొండెలాడుతూ తిరగకూడదు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, తిరగకూడదు అని చెప్పాడు. అంటే ఒక మాట అనేది చెప్పడం మాత్రమే కాదు, ఇంటింటికి వెళ్ళి తిరగకూడదని చెప్పాడు. అంటే ఒక విషయం అనేది మన ఇల్లు దాటి ఇంకొక ఇంటికి వెళ్ళకూడదు, స్ట్రాంగ్ గా చెప్పాడు ఇక్కడ. ఒకరి విషయం తీసుకొని ఆ ఒకరి విషయం ఇంకొకరి దగ్గరికి, ఇంకొక మనిషి దగ్గర నుంచి ఇంకొక ఇంటికి, ఇంకొక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, అదేమవుతుందంటే టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఇంకా ఆ వీధిలో కానీ అక్కడ కానీ ఇదే మ్యాటర్. ఇంకా ఆ సర్కిల్లో వాళ్ళకి తెలిసిన సర్కిల్ ఇదే సబ్జెక్ట్, ఇంకేం ఉండదు. ఎందుకని అవి కావాలి మనకి. ఇంకోటి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి బిగ్ బాస్ షో ఒకటి వస్తుంది కదా, టీవీలో వస్తూ ఉంటది. వచ్చినప్పుడు చూడండి దాని మీద నెగిటివిటీ అనేది వస్తూ ఉంటది, కానీ దాన్నే చూస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టుకునేది అసలుకి చూడండి దాంట్లో ఉండే, అంటే నా నిజాలు నేను చూశాను కొన్నిసార్లు ఇంతకుముందు. అంటే దాంట్లో జరిగేది ఎలా జరుగుతూ ఉంటుందంటే వాడు గొడవలు పెడతాడు. అంటే మనుషులు ఎంత పైశాచికంగా ఉన్నారో చూడండి. ఇక్కడ వాడు గొడవలు పెడతాడు, గొడవలు పెట్టిన తర్వాత గొడవలు తన్నుకోండి చెప్తా ఉంటాడు. తన్నుకోమని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆడియన్స్ చూడమని చెప్తారు. ఆడియన్స్ చూడమని చెప్పినప్పుడు ఆడియన్స్ ఎగబడి చూస్తూ ఉంటారు. ఏంటి ఏముందని అక్కడ చూడడానికి, తన్నుకుంటా చూస్తున్నారు. వాళ్ళిద్దరు తన్నుకోమని వాడు చెప్తుంటే టాస్క్ వేస్తుంటే ఆ టాస్కులు చూడడానికి వీళ్ళు చక్కగా వాళ్ళు తన్నుకుంటుంటే వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటది. అంటే నెగిటివ్ మైండ్ సెట్. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పాను, ఈ మంచి మాట ప్రజల్లోకి వెళ్ళదు, కానీ ఒక చెడు నెగిటివ్ ఏదన్నా చెప్పండి. అంటే మనుషులందరికీ కూడా మైండ్ ఎలా తయారైపోయింది అని అంటే నెగిటివ్ ని క్యారీ చేయడం, పాజిటివ్స్ వద్దు, నెగిటివ్ ని క్యారీ చేయడం అనేది చాలా అలవాటు అయిపోయింది, చాలా ఇష్టం అయిపోయింది, చాలా నచ్చింది. ఎందుకు? నువ్వు నెగిటివ్ పర్సన్ కాబట్టి, నీలో ఉన్నది నెగిటివ్ పాపపాత్మ కాబట్టి నీకేమిటి అయ్యే నచ్చుతుంది, మంచి నచ్చదు. రెండవది సామెతలో 11వ అధ్యాయం 13వ వచనంలో కొండెములు చెప్పువాడు రహస్యమును బయలుపరుతును, నమ్మకమైన మనస్సు గలవాడు విషయమును దాచును. 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఏంటయ్యి? రహస్యమును బయలుపరిచేవాడు ఒకరు, విషయాన్ని దాచేవాడు ఒకరు. అంటే 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి అన్నమాట. అంటే వాడు ఏమిటంట, రహస్యాన్ని బయట పెడతాడంట ఒకరు, ఇంకొకరు ఏంటంటే నమ్మకమైన వాడు ఆ విషయాన్ని దాస్తాడంట. అంటే ఎలా ఉండాలి? మూడవది సామెతలో 20:19 వచనం. ఇక్కడ 19వ వచనం చూస్తే కొండెములు చెప్పే వారితో సహవాసం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా ఒక మనిషి అనేవాడు అలాంటి క్యారెక్టర్ లో కనిపించారు, తప్పదు ఆ సమయంలో ఉన్నాం. తర్వాత ఏం చేస్తారంటే అలాంటి మనిషితో నువ్వు ఫాలో అప్ చేయడం కానీ ఫ్రెండ్షిప్ చేయడం కానీ కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేసేసారు. అవసరం లేదు మనకు అలాంటి వాళ్ళు. ఎందుకని?
వాళ్ళ వల్ల నీ యొక్క మనసు కానీ నీ యొక్క ప్రశాంతత కానీ దెబ్బతింటే అలాంటి వాళ్ళు నిన్నొచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను. అదేం మాట అంటే, ఒక మనిషి వల్ల, అదే మనిషి నీ కుటుంబంలో నీ కన్న తల్లి వల్ల అయినా కానీ, నీ కన్న తల్లి వల్ల అయినా కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను తప్పే పరిస్థితులు ఉంటే కన్న తల్లిని కూడా విడిచిపెట్టాడు. దేవుడు అందుకే ఏమన్నాడు, మృతులు ఎదుగుతారు అనేసి ఒక కన్న తల్లి విషయంలో అన్నాడు. అంటే నువ్వు కన్న తల్లి వల్ల జరుగుతుంది అంటే ఇది సివియర్ లెవెల్. అంటే ఇక్కడ మళ్ళీ కన్న తల్లిని కూడా విడిచిపెట్టాడు అది కాదు. అంటే నేను మాట్లాడేది ఎలా అంటే, కన్న తల్లి వల్ల కూడా దేవుణ్ణి విడిచిపెట్టే ప్రమాదం వస్తే నిజంగా వస్తుందా? నిజంగా కన్నతల్లి ఏం చెప్పింది మనకి? నా కన్నతల్లి అయితే దేవుడితో నడువయ్యా అని చెప్పింది, మంచిగా ఉండయ్యా అని చెప్పింది. కానీ అదే కన్నతల్లి నువ్వు తప్పు చెయ్యా అని చెప్పిద్దా? చెప్పదు. కానీ ఇది వరస్ట్ కేసులో కన్న తల్లి వల్ల నీకు దేవుడి నుంచి దూరంగా జరిగే ఒక పరిస్థితి అనేది వస్తే, తల్లి దగ్గర నుంచి అయినా దూరంగా జరిగింది అంటే, ఒక మనిషికి ఎప్పుడు నువ్వు దాసోహం కాకూడదు, నువ్వు ఒక మనిషికి ఎప్పుడు దాసుడిగా ఉండకూడదు. మనం బ్రతకాల్సింది దేవుడు యొక్క దాస్యంలో. ఎందుకనంటే మనకి జన్మనిచ్చింది దేవుడు. తల్లి కడుపులో రూపుదిద్దుకోవడానికి ముందే మనకి ఒక సృష్టిని గాని ఒక జీవితాన్ని గాని డిజైన్ చేసింది ఆయన. ఆయన గురించి, ఆ మనిషి గురించి ఇంకొక మనిషి గురించి ఆయన విడిచిపెట్టకూడదు. ఆ మనిషి వల్ల దేవుడికి దూరం కాకూడదు. ఒక మనిషిని ఎప్పుడు నిర్బంధించకూడదు. ఒక మనిషి వల్ల ఎప్పుడు కూడా నువ్వు దేవుడికి దూరం కాకూడదు. దేవుడికి నీకు మధ్య ఉన్న రేపలో ఇంకొక మనిషి వచ్చి వేలు పెట్టకూడదు. ఆ మనిషి వల్ల ఈ రిలేషన్ అనేది దెబ్బ తినకూడదు. ఒక మనిషి గురించి ఎప్పుడు దేవుడితో ఉన్న బంధాన్ని విడిచిపెట్టకు. అంటే నీ కొండలు చెప్పేవో నీ స్నేహితుడిగా ఉన్నాడంటే ఏం చేస్తావు? విడిచిపెట్టే. అదే చెప్తుంది సొలొమోన్ రాజు గారు. ఏమని చెప్పాడు సామెతల్లో 19వ వచనంలో మనకి చూస్తే, కొండములు చెప్పేవారితో సహవాసం విడిచిపెట్టేమని చెప్తుంది. అదే సామెతలో 16వ అధ్యాయం 28వ వచనం, కుటిలుడు కలహము రేపును, కొండములు స్నేహితులను ఏర్పరచును. ఇది కొండములు అసలు. ఇది చూడండి, కుటిలుడు కలహము రేపును, కొండములు స్నేహితులు ఏరుచారు. కలహం, గొడవ. వాడెవడంట? కొండేలు చెప్పు కుటిలుడు, కుటిలత్వం గలవాడు. కలహాన్ని రేపడానికి వాడి మనసు అనేది ప్రేరేపిస్తా ఉంటది. గొడవ పెట్టాలి ఎవరికొకరికి ఏదో ఒక విధంగా. ఒక కుటుంబంలోన భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఒక కుటుంబంలో ఎక్కడైనా కానీ వాడు ఒక గొడవ పెట్టాలి. కుటిలత్వం కలిగిన వాడు. వాడు ఏం చెప్తాడంట గొడవ పెట్టాలని? కలహాన్ని. కుండేలు చెప్తా ఉంటాడు, కుటిలుడు కలహము రేపును, తర్వాత కొండెములు స్నేహితులు వేరు చేయదు. కుటిలుడు ఎవరో? కొండేలు చెప్పేవాడు. అక్కడ అటీస్ ఇటీస్ చెప్పేవాడు, కొండేలు చెప్పేవాడు. వాడిని ఏమన్నారంటే కుటిలుడు, కలహాలు పెట్టేవాడు, గొడవలు పెట్టేవాడు. అంటే ఒకసారి చూడండి, ఆ దేవుడు ఈ మాటల గురించి ఎందుకు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడంటే, చూడండి ఈ మాటలు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అనంటే, ఈ మాటలు జస్ట్ ఊరిని వచ్చే సౌండ్లు కాదు. ఈ మాటలు చాలా పవర్ఫుల్. మీకు అదే చెప్పారు కదా ఇందాక కూడా. ఎందుకనంటే ఈ మాట అనేది, ఒక మాట వచ్చిందనంటే ఎదుటి మనిషి మాట అన్నాడంటే దాని గురించి ఎంతసేపు ఆలోచిస్తారు. ఇది మీకు తెలుసు, తెలియనట్టు ఉంటారు. కానీ ఒక మనిషి మీ దగ్గరకు వచ్చి మాట చెప్పాడు, ఆ మాటను మాట్లాడి సింపుల్ గా లైట్ తీసుకుని వదిలేస్తారా? వదలరు. దాని గురించి ఎంతసేపు, ఒకవేళ మీకు నెగిటివ్ గా తను మాట్లాడినా, లేదైనా తను ఇంకొకరు మాట్లాడారు అని చెప్పినా గానీ చాలా లైట్ గా తీసుకుని వదిలేస్తారా? వదలలేదు. దాని గురించి ఎంత ఆలోచిస్తారు. ఓన్లీ మాటలు అంటే సౌండ్లు కాదు, ఒక మనిషిని ప్రభావితం చేస్తాయి, ఒక మనిషిని మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాయి, మెంటల్ గా స్టెబుల్ గా చేస్తాయి. అంత పవర్ఫుల్ ఈ మాటలు. ఆ మాటలో ఇంత పవర్ఫుల్ కాబట్టి నువ్వేం చెప్తావు అని అంటే, మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడు. దేవుడు అందుకే చెప్తున్నాడు, కొండెములు రిలేషన్ బ్రేక్ చేస్తాయి అంటున్నాడు. కుటిలుడు కలహము రేపును అని చెప్తున్నాడు. ఒకసారి
దేని గురించి మాట్లాడుతున్నాం మనం? మాటల గురించి. మాటలు వచ్చేది ఎక్కడి నుంచి? నాలుగు మీద నుంచి. దాని గురించి ఏమంటారంటే యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాన్ని దేంతో పోల్చాడంటే మంటతో పోల్చాడు. మంటతో పోల్చేసి ఏమన్నాడంటే నాలుక అంటే ఒక మంట లాంటిదనంట. ఒక మంట అంటే ఒక అడవిని ఎలా కాల్చేయగలదో అదే విధంగా నీ నాలుక అనేది ఒక కుటుంబాన్ని, ఒక బంధాన్ని, ఒక సంఘంలో ఉన్నదాన్ని, ప్రతి దాన్ని బ్రేక్ చేసేస్తుంది, మంట కాల్చి పడేస్తుంది. అంతే, అంత పవర్ఫుల్. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. చెడిపోయిన మాట ఏదియో మీ నోటి నుండి రానియక అవసరమైనప్పుడు క్షేమాభివృద్ధికి ఉపయోగపడే మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాండి? కంప్లీట్ గా భావం ఏంటంటే చెడిపోయిన మాట ఏదియో మీ నోటి నుండి రానియక. చెడిపోయిన మాట, ఈ కొండేలు అని అంటే ఏంటంటే అన్ని చెడిపోయినాయి, చెడిపోయిన మాటలు అవన్నీ. నువ్వు మాట్లాడే మాట ఎవరికైనా కానీ, ఎదుటి మనిషికైనా నీకైనా క్షేమాభివృద్ధి కలగాలి. నువ్వు మాట్లాడే మాట, నీ నాలుక ద్వారా వచ్చే మాట అనేది నీకైనా క్షేమాభివృద్ధి రావాలి, అవతల మనిషికైనా క్షేమాభివృద్ధి కావాలి. కానీ ఈ కలహాలు పెట్టేదిగా, గొడవలు పెట్టేదిగా, జగడాలు పెట్టేదిగా ఉండకూడదు. చెడిపోయిన మాటలు రానియొద్దు అంటున్నాడు పౌలు గారు. అంటే నువ్వు మాట్లాడే మాటలతో చూడాలి ఎవరికి ఏమన్నా క్షేమాభివృద్ధి వస్తుందా, కాల్ చేస్తుందా. ఒక ఇద్దరు స్నేహితుల మధ్య సంబంధాన్ని కానీ, కుటుంబంలో సంబంధాన్ని కానీ, ఒక సంఘంలో సంబంధాన్ని కానీ బ్రేక్ చేస్తుందా, మంట పెడుతుందా, లేదంటే వారిని కడుతుందా? ఆలోచించు. అండ్ ఇంకో సినారియో ఏంటంటే సామెతలో 17:19 ఇక్కడ దాంట్లో ఏమంటాడు? అపరాధాన్ని కప్పిపుచ్చే వ్యక్తి ప్రేమను. ఇప్పుడు ఎలా అంటే దీనికి అంటే పాపాన్ని కప్పిపుచ్చడం కూడా కరెక్టేనా అనే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఇక్కడ. పాపాన్ని కప్పిపుచ్చడం, నేను చెప్పాను కదా, నీకు తెలిసింది ఒక నిజం అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నీకు తెలిసింది ఒక నిజం. ఏ నిజం? ఒక మనిషి గురించి ఒక నిజం తెలిసింది. ఆ నిజాన్ని ఎక్కడ చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి, ఈ మూడింటిని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. నీకు తెలిసినా గానీ కప్పిపుచ్చకు. కానీ ఎప్పుడు చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి, వీటిని క్యాలిక్యులేట్ చేసి ఆ పర్టికులర్ సమయంలో చెప్పు. ఎందుకని? ఆ పాపాన్ని కప్పిపుచ్చకూడదని నీకు ఏ ఉద్దేశం ఉంది? మంచి ఉద్దేశం ఉంది కదా. ఆ మంచి ఉద్దేశం ఉందన్నప్పుడు నువ్వు ఆ మనిషి యొక్క మంచిని నువ్వు కోరుకుంటున్నప్పుడు వీటిని నువ్వు క్యాలిక్యులేట్ చేయకపోతే ఆ మనిషికి మంచి చేసేవాడు ఎలా ఉంటావు? ఉండలేవు. అంటే నువ్వు ఒక మనిషికి మంచి చేయాలన్నప్పుడు మనం ఏ సమయంలో ఎలాంటి మాట మాట్లాడతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా పవర్ఫుల్ మాట ఇప్పుడు చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. యేసు ఒక సపరేట్ రూట్ వేసేసాడు, ట్రాక్. ఆ ట్రాక్ ఏంటి అని అంటే, నీ సహోదరుడు తప్పు చేస్తే అతనితో ఒంటరిగా వెళ్ళి మాట్లాడాలి. నువ్వు 10 మందిలో పబ్లిక్ చేయడం కాదు, నీకు ఒక్కడికే తెలిసింది, అది ఇంకో మనిషికి ఎవరికి తెలియలే. వెళ్ళి ఒంటరిగా కూర్చొని మాట్లాడు. ఎవరో నీ సహోదరుడేగా, నీకు తెలిసిన మనిషి కదా, ఒంటరిగా కూర్చొని మాట్లాడు. కానీ ఈ రోజు కంప్లీట్ గా మన పద్ధతి ఏమైపోయింది? దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. అందరికీ చెప్పడం, పబ్లిక్ చేసేయడం, ఏదో ఒకటి ఆగం చేసేయాలి అంతే. ఆ మనిషి మంచిగా బతకూడదు, అదొక మనకు ఆనందం, అదొక సునకానందం అనమాట. ఎందుకు వస్తుంది ఆ ఆనందాలు? ఆలోచించండి ఒకసారి.
అంటే ఈ మనిషి హృదయం అనే సిరీస్ లో ఇది ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్ గా దేవుడు ఏం చెప్తాడంటే, నీకు మాట వస్తుంది కదా, నాలుగులో నుంచి మాట వస్తుంది కదా, మాట అనేది ఎక్కడి నుంచి, హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడుతుందని చెప్పాడు. ఈ యొక్క క్యారెక్టర్ అనేది దేంట్లో భాగం అని అంటే, నీ హృదయంలో ఆ కపటం అనేది ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడావు నువ్వు. లేదంటే ఎందుకు మాట్లాడతా? నీ ఆ హృదయంలో ఆ కపటం అనేది ఉంది, ఆ మనిషి గురించి అది మాట్లాడాలని ఉంది కాబట్టి నువ్వు ఏం చేసావనంటే ఆ విధంగా నువ్వు మాట్లాడావు. సో ఒకసారి ఆలోచించండి, నువ్వు మాట్లాడే మాట, చెప్పే ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నావు అంటే అది ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం చేయాలని మాట్లాడుతున్నావు. ఎవరైనా ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ఎందుకు మాట్లాడుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఒకరి గురించి చెప్తున్నప్పుడు ఆ మనిషితో నువ్వు వినేవాడిగా ఉంటున్నావా, ఎందుకు వింటున్నావు? అంటే ప్రత్యేకించి ఇది ఎక్కడ ఉంటది అంటే బంధుత్వంలో. మనకు తెలుసు కదా, ఇది నీకు తెలుసు, బంధుత్వంలో ఎక్కువగా ఉంటది. ఎందుకని? ఈ బంధుత్వాల్లోనే లేనిపోయిన కపట ప్రేమ అంతా చూపించేది. కపట ప్రేమ అంతా ఏం చెప్తారు, వాళ్ళ ముందు ఒకటి మాట్లాడతారు, వాళ్ళ కొడుకే చదువుతున్నాడా, మా కొడుకు చదవట్లేదా, ఈ ఒకటి మాట్లాడతారు. వాళ్ళు ఉన్నంతసేపు ఏం చేసావు మరి? చెప్పొచ్చుగా, మా కొడుకు చదువుతున్నాడు అని చెప్పొచ్చు, చెప్పవు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడతాం, ముందు ఒకటే వెనక ఒకటి, లోపల ఒకటే బయట ఒకటి. ఏంటిది? ఏంటన్నా ఇది? ఈ మాట ఎవరితో చెప్తావు? నీలో నువ్వు అన్నా అనుకోకపోని అదో వేషధారణ కింద నువ్వు చస్తావు, నీ తావు నువ్వు చస్తావు. నువ్వేం చేస్తావు? మళ్ళీ ఈ మాటను తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్తావు. ఇంకొకరు ఏం చేస్తారు? ఇంకొకరు ఏం చేస్తారంటే ఇంకొక మనిషి దగ్గర చెప్తారు. దానికి ఎంతకి ఎంత చేసి చెప్తారు. తర్వాత నష్టపోయేది ఎవరు? మనమే కదా. కాబట్టి ఆలోచించండి, నీ యొక్క ఆలోచన కానీ నీ జీవితం కానీ ఎలా ఉంటుంది. ఏదైనా ఒక మనిషి గురించి మీరు ఇద్దరు మనుషులు కూర్చున్నప్పుడు మూడో మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతుంటే నువ్వెందుకు అంటున్నావు? మొదటిగా ఇవన్నీ పోవాలంటే లోకానికి ఎంత వేరుగా ఉంటే అంత మంచిది. లోకం అని అంటే లోకంలోనే జీవించండి, కానీ లోకంలో చెడుని ఎక్కడ రాని మాకండి అని చెప్పాడు దేవుడు. అంటే లోకంలో వచ్చే ప్రతి మనిషి నీ దగ్గర అడ్డగోలుగా వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషికి దూరంగా వెళ్ళిపోండి. ఆ మనిషికి దూరంగా వెళ్ళిపోండి. ఆ మనిషితో కలవాల్సిన అవసరం లేదు. ఆ మనిషి క్షేమాభివృద్ధికి ఉపయోగపడినప్పుడు, నీ యొక్క ఆత్మకి ఎదుగుదలలో ఉపయోగపడిన మనిషితో నీకు సహవాసం ఎందుకు? కాబట్టి దీన్నన్నింటినీ గుర్తించేసేసి ఎక్కడ కూడా మీరు ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడద్దు. మీకు తెలిసిన దాన్ని కూడా ఏ సమయంలో, ఒక నిజమైనా కానీ గుర్తుంచుకోండి, అది నిజమైనా కానీ ఏ సమయంలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి ఆలోచించి చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఇది చాలా సీరియస్ కన్సర్న్. అర్థమైందా? చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.